స్త్రీ విద్యను ప్రోత్సహించడంతో పాటు ఆనాటి సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు అవిరళ కృషి చేసిన రఘుపతి వెంకటరత్న నాయుడును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎంపీ డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాసు, యూటీఎఫ్ నాయకులు రవిచక్రవర్తి, ఐతాబతుల రామేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రముఖ సంఘ సంస్కర్త, విద్యావేత్త రఘుపతి వెంకటరత్నం నాయుడు 163వ జయంతి సందర్భంగా ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జిల్లా క్రీడా మైదానం వద్ద గల వెంకటరత్న నాయుడు విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ వాసిరెడ్డి ఎస్ దాసు, కాపు సద్భావన సంఘ నాయకులు బస్వా ప్రభాకర్రావు, చిట్నెడి శ్రీనివాస్, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబతుల రామేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవిచక్రవర్తి, సీనియర్ నాయకుడు ఐ ప్రసాదరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ తదితరులు వెంకటరత్న నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మచిలీపట్నంలో పుట్టిన రఘుపతి వెంకటరత్న నాయుడు 1904లో కాకినాడ చెప్పిఆర్ కళాశాల ప్రిన్సిపల్గా తొలిసారి స్త్రీలకు ప్రవేశం కల్పించి చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఎందరో నాదంలో చేరదీసి విద్యా బుద్ధులు నేర్పించారని, దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. మద్రాసు యూనివర్సిటీ తొలి తెలుగు వైస్ ఛాన్సలర్గా కృషి చేసిన ప్రముఖ విద్యావేత్త, సర్ బిరుదాంకితుడు అని కొనియాడారు. పిఠాపురం మహారాజావారు విద్యాదానం చేయడంలో రఘుపతి వెంకటరత్న నాయుడు కృషిని మరవలేమన్నారు. ఆయన ఆశయాల బాటలో యూటీఎఫ్ కేంద్రంగా ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డం రాజా, అడప ప్రకాష్ నాయుడు, గొల్లపల్లి లక్ష్మణరావు, కొంచమర్తి శ్రీనివాస్, సత్యనారాయణ సిద్ధాంతి, యూటీఎఫ్ నాయకులు సిహెచ్ వెంకటరమణ, పెద్దిరాజు, కెఎన్ రాజు, మధుకుమార్, అర్జున్రావు, శ్రీనివాసాచార్యులు, సిఐటియు నాయకులు మలక వెంకటరమణ, మేడ్శెట్టి వెంకటరమణ, నాగపతుల సూర్యనారాయణ, రాణి, పలువెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. కూడా పనిచేశారు. దేవదాసి వ్యవస్థను నిర్మూలించడంలో, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడడంలో అకుంఠితమైన దీక్షతో పనిచేశారు. ఆయన వివాహం అయిన కొద్ది రోజులకే భార్య చనిపోయిన పరిస్థితి ఉన్నది. కానీ ఆనాడు ఈనాడు ఎప్పుడైనా మగవాళ్ళు రెండో పెళ్లి చేసుకుని ముందుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన శ్వేతాంబరుడిగా పేరుగాంచారు. 3 ఆడపిల్లలను పెంచి వారి బిడ్డలు కూడా సమాజంలో అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచారు. మన కాకినాడలోనే రాజ్యలక్ష్మి గారు బ్రహ్మ సమాజాన్ని నడిపించారు. సోషల్ సైంటిస్ట్గా ఆమె చేతుల మీదుగానే రఘుపతి వెంకటరత్న నాయుడు స్టడీ సర్కిల్ అనేది ప్రారంభించడం జరిగింది. రఘుపతి వెంకటరత్న నాయుడు గారి యొక్క సలహాలతోనే పిఠాపురం మహారాజు గారు కూడా విద్యాదాతగా ముందుకొచ్చారనే విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి మహనీయుని స్మరించుకోవడం అంటే మన ప్రాంతంలో సంఘంలో ఉన్నటువంటి దురాచారాలను పూర్తిగా రూపుమాపడానికి, అందరికీ విద్య అందించడానికి, సామాజిక న్యాయాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి. ఈ సందర్భంగా రఘుపతి వెంకటరత్న నాయుడు గారి యొక్క 163వ జయంతి సందర్భంగా జోహార్లు అర్పిస్తారు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు కూడా సమానత్వంతో ఉండాలనే మంచి ఆలోచన రఘుపతి వెంకటరత్న నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు అనుకుంటా ఉన్నాం. వర్ధంతికి, జయంతికి మన కమిటీ అంతా కూడా రఘుపతి వెంకటరత్న నాయుడు గారు వారోత్సవాలు పెట్టాలని అనుకుంటా ఉన్నాం. కానీ ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నాం. కానీ ఏర్బాబుని దీన్ని పూసుకుని 12 రోజులు వారోత్సవాలు పెట్టి బుక్ తయారు చేయాలని అనుకున్నాం. దాన్ని కంపల్సరీగా చేయాలన్నది ఒకటి. ఇంకోటి, మన రమణ గారు ఇక్కడ షెడ్ వేద్దామని చెప్తారు. తప్పకుండా షెడ్కి నేను కూడా దాన్ని సహకరిస్తాను. రఘుపతి వెంకటరత్న నాయుడు గారి విగ్రహాన్ని కొంచెం మాడిఫై చేయాలని కూడా ఆలోచన ఉంది అందరికీ. ఈ 3 చేయాలన్నదే ఆయన ఆశయాలకి, భావితరాలకు తెలియాలంటే చిన్నపిల్లలకి ఇప్పుడు ఎర్రబాబు చెప్పినట్టుగా విద్య మహిళలకి మొట్టమొదటిసారిగా అందించిన వ్యక్తి రఘుపతి వెంకటరత్న నాయుడు గారు అన్నప్పుడు ఈ బుక్ ద్వారా ఎన్నో పేజీలు కాదు, ఒక 12 పేజీలు వేసి చిన్న బుక్ని ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ కూడా రఘుపతి వెంకటరత్న నాయుడు గారి బుక్ రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా కమిటీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా మేము కూడా కమిటీ ప్రజలందరూ కూడా మీకు కూడా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో మహిళలకి మరి విద్య అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏదైతే ఉందో దాన్ని రూపుమాపడం కోసం సంఘ సంస్కర్తగా కందుకూరి వీరేశలింగం గారు ఎట్లాగా మనకి ప్రాచుర్యంలో ఉన్నారో, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు కూడా అదే ప్రాచుర్యంతో మరి మహిళలకి ఆ రోజు విద్యాభ్యాసం చేసుకోవడానికి, చదువుకోవడానికి, వాళ్ళ యొక్క వివక్ష ఏదైతే ఉందో అది నిర్మూలన చేయడం కోసం మరి వారు అవకాశం కల్పించారు. అలా 1904 నుంచి 1924 వరకు మన కాకినాడ నగరంలో అనేక మరి కార్యక్రమాలు చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం చేత నైట్హుడ్ అనే బిరుదును కూడా మరి తీసుకున్నటువంటి వ్యక్తి మన రఘుపతి వెంకటరత్న నాయుడు గారు. వారి ఆశయాలు, ఆలోచనలు కూడా భావితరాలకి అందజేయాలని చెప్పి మన వీరబాబు గారు కానివ్వండి, దాసు గారు కానివ్వండి, ఏదైతే చెప్తా ఉన్నారో ఆ ఆశయాన్ని మరి మనందరం కూడా ముందు తీసుకెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో కూడా రఘుపతి వెంకటరత్న నాయుడు గారి యొక్క విశేషమైన సేవలను మరి స్మరించుకుంటూ వారిని కూడా చైతన్యం చేసే దిశగా పయనించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.
కృష్ణాపురం నేను ఎలా బతకాలి మా స్వామి అని అంటే, అయ్యో అంత అన్యాయం జరిగిందమ్మా, నువ్వు ఈ 40 రూపాయలు ఎట్టుకెళ్ళి చిల్లర కొట్టు పెట్టుకో, చిల్లర కొట్టు పెట్టుకుని సంవత్సరం నా దగ్గర నీకు డబ్బులు పంపిస్తాను నెలకని అని ఒక 40 రూపాయలు ఇచ్చి పంపించాడట. ఆ తర్వాత నెల ఆవిడ రాలేదు. రాకపోతే మోకాం నీరయ్య గారి చేత ఒక 40 రూపాయలు ఇచ్చి పంపించారు. పంపించి పలానా ఆవిడ ఎక్కడంటే ఆవిడేనండి అండి, భర్త చచ్చిపోరంట కదంటే, ఏడు ఆవిడ ఉన్నాడండి బాబు, ఏ చచ్చిపోవడం ఏంటన్నారు ఆ పక్కోడు. గాజులు వేసుకుంటే చాలా సుఖంగా ఉంది ఆవిడ. అది ఎంత ముందు ఎదమ్మండి ఇలా పనిచేసిందని మీరయ్య గారు తిరిగి తీసుకొచ్చేసాడు ఆ 40 రూపాయలు ఇవ్వకుండా. అప్పుడు నాయుడు గారు ఇచ్చి వచ్చావా ఎలా ఉంది ఆవిడని అడిగాడు. అడిగితే నాయుడు గారితో చెప్పాడు, అదేంటంటే మొగుడు చచ్చిపోలేదు, బాగుంది, గాజులు వేసుకుంది అని చెప్పారట. అప్పుడు నాయుడు గారు అన్నారట, అదే పేదరికం ఎంతవరకు తీసుకుపోతే చూసారా, మనమైతే ఎదమ్మండి ఇలాగ అబద్ధం ఆడిందా, 40 రూపాయలు తీసేసుకుంటాం. నాయుడు గారు అలా చేయలేదు. ప్రతి సంవత్సరము ఆవిడ పేదరికాన్ని గుర్తించి 40 రూపాయలు పంపించేవాడట. ఈ రకమైనటువంటి సేవలు చేసిన నాయుడు గారిని మనం ఇప్పుడు అనుకోవడం ఏది కట్టేయడం అని తీసేయడం అని ఎప్పుడో మనం చేస్తుంటాం. అంచేత ఇక్కడ ఉన్నది టీఆర్ కాలనీలో ఉంది, తర్వాత బ్రహ్మ సమాజం మతంలో ఉంది. బ్రహ్మ సమాజం మతంలో అప్పుడు జనం ఎలా వచ్చేవారంటే పైన కూడా నాగేశ్వరరావు అబ్బాయి గారు ఎలాగైతే పేరు పెట్టుకున్నారో, రఘుపతి వెంకటేశ్వర గారు తండ్రి గారు సుబ్బయ్య నాయుడు గారు, తల్లి పేరు శేషమ్మ గారు, వీరు కొడుకు పేరు ఎలా పెట్టుకున్నారు. అలాగా నాకు తెలిసిన వాడు కాకినాడ టీఆర్ కాలేజీలోని సామరపాడు కాలేజీలో కూడా ప్రిన్సిపాల్ చేసినటువంటి వాడు ఈ బ్రహ్మ సమాజం అనుయాయి శేషారత్నం గారు. ఆ తల్లి గారి పేరు పెట్టి శేషారత్నం ఆవిడ పేరు పెట్టుకోవాలండి. వాటి తమ్ముడికి వెంకటరత్నం నేను టీఆర్ కాలేజీ స్కూల్లో పీజీగా పనిచేసిన రోజుల్లో నాతోటి కొలిగాను. ఆయన పేరు వెంకటరత్నం గారు పేరు పెట్టుకున్నారు. అంటే వారి యొక్క సేవలకే గుర్తించి వారి పేరు మర్చిపోయినట్టుగా రామేశ్వరరావు గారి లాగే వారు కూడా అలా సేవ చేస్తారని చెప్తున్నారు. పెట్టేసాను ఈ అబ్బాయి నెంబర్ పెట్టమని వరకు ఆయన